హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పింకీ విక్కీ వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు కోడ్ సెట్ చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ప్యాంట్ కట్ చేసుకుందాము. ఒక క్లాత్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్ చేయాలి. 4 ఫోల్డ్ చేసేసి మన లెగ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ నేను ఒక 2 ఇంచెస్ పట్టీ మందంకి ఒక మార్క్ పెడుతున్నాను. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. 7 ఇంచెస్ వరకు నా లెగ్ లూజ్ 7 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. టోటల్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి ఒక లైన్ డ్రా చేశాను. నా ప్యాంట్ పొడవు వచ్చేసి 35 ఇంచెస్. సో నేను ఇప్పుడు ఆ 2 ఇంచెస్ కింద వదిలేసి 35 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెడుతున్నాను. 35 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసి నేను కిస్తా వచ్చేసి నాకు 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం పైన లైన్ డ్రా చేసే దగ్గర నుండి మనం 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టి కిస్తాకి కొంచెం నేను గ్యాప్ కర్వ్ ఇవ్వడానికి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టి లైన్ డ్రా చేశాను. అక్కడ చిన్న కర్వ్ ఇచ్చాను ఆ 2 ఇంచెస్ గ్యాప్ లో. ఆ కర్వ్ దగ్గర నుండి మనం కింద హ్యాండ్ లెగ్ దగ్గర మనం మార్క్ పెట్టాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. లెగ్ షేప్ ఇచ్చాను. ఇప్పుడు లైన్ డ్రా చేసిన తర్వాత నేను మార్క్ ఎలా మార్క్ చేసామో ఆ విధంగా నేను ఇప్పుడు దాన్ని ప్యాంట్ ని కట్ చేస్తున్నాను. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. ఇది కోడ్ సెట్ కి స్ట్రైట్ కట్ ప్యాంట్లే బాగుంటాయి. సో ఇలా మార్క్ పెట్టిన దానిపైన మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది నా ప్యాంట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను పైన టాప్ కట్ చేస్తున్నాను. నా షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. టోటల్ షోల్డర్ వచ్చేసి దాంట్లో నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ 3 షోల్డర్ వస్తుంది. నెక్ పొడవు వచ్చేసి నాకు 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసి 2.5 ఇంచెస్ నాకు నెక్ వెడ్త్ 2.5 దగ్గర మార్క్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఆర్మ్ లెంత్ వచ్చేసి నాకు 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టి లైన్ డ్రా చేశాను. ఇప్పుడు నా ఆర్మ్ లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అక్కడ నేను కర్వ్ షేప్ ఇస్తున్నాను. ఆర్మ్ కి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత షోల్డర్స్ జారకుండా ఉంటాయి. బ్రెస్ట్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ప్లస్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. అక్కడ నుండి మన ఆర్మ్ కి ఒక లైన్ డ్రా చేశాను, షేప్ ఇచ్చేసాను. నా టోటల్ పొడవు వచ్చేసి నేను 31 ఇంచెస్ తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి 5 ఇంచెస్ తేడా తీసుకుంటాను. ఫ్రంట్ వచ్చేసి నాకు 31 ఇంచెస్ ప్లస్ బ్యాక్ నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ కి ఫస్ట్ నేను మార్క్ పెట్టేశానండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్క్ పెట్టానో అది కట్ చేస్తున్నాను. నేను ఫ్రంట్ కంటే కొంచెం బ్యాక్ కొంచెం లెంత్ ఒక 5 to 6 ఇంచెస్ ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను. అందుకే నేను ఫ్రంట్ ని 31 పెట్టాను. బ్యాక్ వచ్చేసి నాది ఇప్పుడు 5 ఇంచెస్ ఎక్కువ పెడుతున్నాను. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. మార్క్ పెట్టేసి ఫ్రంట్ దానికి కొంచెం నేను బ్యాక్ నేను కర్వ్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక 1.5 ఇంచెస్ వరకు ఫ్రంట్ కి నేను ఇలా షేప్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే షేప్ ఇచ్చానో దాన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ రెండు చూపిస్తాను. అది నాది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి నాది ఫ్రంట్ పార్ట్ అండి. పెద్దగా ఉన్నది బ్యాక్, చిన్నగా ఉన్నది ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు మన కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. నేను ప్యాంట్ కట్ చేశాను కదా, కిస్తా అని చెప్పాను కదా 11 ఇంచెస్, ఆ 2 రాంగ్ సైడ్ పెట్టేసి 2 కిస్తాలు మనం యాడ్ చేసేసుకుందాము. ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకుందాము. స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకు ప్యాంట్ కుట్టడం ఈజీ అండి. ఒక స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఒక 10-15 మినిట్స్ లోనే అయిపోతుంది. సో ఇప్పుడు రెండు ఫ్రంట్ కిస్తా బ్యాక్ కిస్తా రెండింటిని మనం ఇలా అటాచ్ చేసేసుకుందాం. అటాచ్ చేసేసుకున్న తర్వాత ఉల్టా తీస్తే మనకు ఈ విధంగా ఉంటది. సో ఇప్పుడు మనము ఈ ఎడ్జ్ నుండి ఆ ఎడ్జ్కి మనము ఒక స్టిచ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం 2 ఇంచెస్ కింద పట్టికని వదిలేసాం కదా, అది మనం ఆ పట్టికని వదిలేసిన 2 ఇంచెస్ ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుందాం. దాని మీద ఎక్కువ స్టిచెస్ వేస్తే మనకేంటంటే కొంచెం కింద పట్టి అనేది స్టిఫ్ గా ఉంటది, గట్టిగా పట్టినట్టు ఉంటది.
సో అందుకే నేను ఒక 3-4 స్టిచ్చెస్ ఆ పట్టి పైన వేసేస్తున్నాను 2 ఇంచెస్ వరకు. ఆ పట్టితో వేసేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి మనం లెగ్ లూజ్ ఎంత 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 7 ఇంచెస్ దగ్గర ఆల్రెడీ మార్క్ పెట్టి ఉంది. ఆ మార్క్ పైన మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాక్ట్ గా కిస్తా అనేది మనకు మిడిల్ లోనే రావాలి, రెండు ఈక్వల్ గా రావాలి. ఆ లెంత్ లెగ్ ఈ లెంత్ లెగ్ ఈక్వల్ రావాలి, అప్పుడే మనము స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు కిస్తా నుండి మళ్ళీ కింది హెడ్జ్ వరకు నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి స్టిచ్ చేసేసుకున్నాను. ఇది ప్యాంట్ అయిపోయింది. నేను దీనికి ఎలాస్టిక్ వేసానండి. ఎలాస్టిక్ అనేది నేను ఒక షార్ట్ లో అప్లోడ్ చేశాను, ఆ షార్ట్ లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టాప్ మనం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను. నేను బక్రం తీసుకున్నాను. బక్రంని 6 ఇంచెస్ నేను మార్క్ పెట్టాను కదా, 6 ఇంచెస్ కి నేను బక్రం తీసుకొని దానిపైన క్లాత్ పెట్టేసి ఇలా నాకు ఏ డిజైన్ కావాలో అలా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. ఇది కూడా మీకు షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా అయితే మనం డిజైన్ చేసావో దాని మీద ఇలా కట్ చేసేసుకుందాం. నేను చిన్న కర్వ్ వి షేప్ టైప్ లో ఇచ్చాను, రౌండ్ నెక్ టైప్ ఇచ్చేసి. సో నేను ఆ బక్రం పెట్టేసి దానిపైన స్టిచ్ చేసేసి దాన్ని తిప్పేసి కొంచెం చిన్న చిన్న కట్స్ పెడితే మనకు డిజైన్ అయినా నీట్ గా కనిపిస్తుంది, నీట్ గా వస్తుంది, తిరగడానికి ఈజీగా ఉంటది. సో ఇలా నేను ఇలా వచ్చిందండి నా డిజైన్ అది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ పెట్టాను లెంత్, 2.5 ఇంచెస్ పెడుతూ. సో నేను ఏ విధంగా అయితే పెట్టాను దానిలాగా నేను ఇప్పుడు కట్ చేశాను. నేను ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకున్నానండి. బ్యాక్ నెక్ నేను రౌండ్ షేప్ పెట్టాను కదా, దానికి క్రాస్ పీస్ తో అయితే నీట్ గా వస్తుంది. సో క్రాస్ పీస్ తీసుకొని నేను దాన్ని ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇప్పుడు మీకు బ్యాక్ నెక్ క్రాస్ పీస్ తో నేను రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఇలా దాన్ని 2 ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా నెక్ కట్ చేసామో దానిపైన క్రాస్ పీస్ తీసుకుంటే ఏంటంటే మనకు నీట్ గా వస్తుంది, మనకు రౌండ్ గా తిరగడానికి ఈజీ ఉంటుంది. అదే స్ట్రైట్ పీస్ తీసుకుంటే నెక్ అనేది నీట్ గా ఉండదు. సో క్రాస్ పీస్ తీసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. చిన్న చిన్న కట్స్ పెట్టుకొని తిప్పేస్తే నీట్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్లస్ బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ ని కుట్టేసుకుందాం, ఇలా స్టిచ్ చేసేసుకుందాము. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని నీట్ గా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకున్నాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను. హ్యాండ్ నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఉంటుంది, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా 9 తీసుకున్నాను. నేను లెగ్ లెంత్ కిందికి 3 ఇంచెస్ దించుతున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే దించానో ఆ విధంగా నేను మార్క్ చేశాను. నాకు హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీస్తున్నాను. సో లోతు తీసేసి నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా మిడిల్ లో మనం కట్ పెట్టాం కదా, అది అన్నది ఎగ్జాక్ట్ గా షోల్డర్ మీదకి రావాలి. అలా అయితేనే మన హ్యాండ్ కరెక్ట్ గా కూర్చుంటది, లేకుంటే ఇలా పైకి లెగిసినట్టు నీట్ గా ఫినిషింగ్ ఉండదు. సో మనం కట్ పెట్టింది ఎగ్జాక్ట్ గా షోల్డర్ మీద ఉండాలి. అలా పెట్టి చూసుకొని మనము హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి, లేకుంటే హ్యాండ్ అనేది బాగా కనిపించదు స్టిచ్ చేసిన తర్వాత. సో ఇదే విధంగా నేను 2 హ్యాండ్స్ ని ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత హెడ్జ్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకొని నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. సో నేను 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టి దాని విధంగా నేను ఒక మార్క్ పెట్టి అలానే నేను స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను పొడవు 25 ఇంచెస్ దగ్గర నేను కట్స్ వరకు ఉండడానికి అక్కడ ఒక మార్క్ పెట్టి అక్కడ వరకు స్టిచ్ చేశాను. 2 వైప్స్ అలా స్టిచ్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత మన కింద మనము కట్ చేసాం కదా, అది ఫినిషింగ్ గురించి చిన్న చిన్నగా ఫోల్డ్ చేసి ముందు వెనక 2 వైపులా ఇలాగ చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దాన్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు. సో ఇది ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్